హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం allied హెల్త్ కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. allied హెల్త్ కోర్సెస్ లో అంటే ఏమిటి, వీటిలో మీకు ఎలాంటి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీటిలో ఫీజు ఎలా ఉంటుంది, ఎలాంటి ఎలాంటి కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆప్ట్ చేసుకోవచ్చు, అడ్మిషన్ గైడ్ లైన్స్ ఏంటి, ఎంసెట్ త్రూ గానా లేదంటే నీట్ త్రూ గానా లేదంటే జస్ట్ ఇంటర్ మార్క్స్ తో మాత్రమే సరిపోతుందా, ఇవన్నీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం. వీటిలోని ఇవాళ మనం ఒక మూడు నాలుగు కోర్సులు డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో ఏ కోర్స్ మీకోసం బెస్ట్ మీరే ఫైనల్ గా డిసైడ్ చేసుకోగలుగుతారు. సో వెల్కమ్ టు ద సెషన్. వితౌట్ ఎనీ డిలే మొదలెట్టేద్దాం మరి. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే allied హెల్త్ కోర్సెస్ అంటే ఏంటి అని చెప్పుకునే ముందు లెట్ us టాక్ అబౌట్ అర్జున బైపీసీ బ్యాచ్. అర్జున బైపీసీ బ్యాచ్ అంటే బేసిక్ గా మీకు ఈఎఫ్ సెట్ ఇంకా నీట్ ప్రిపరేషన్ చేయించే బ్యాచ్, ఏదైతే 2025 ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో మీకు ప్రతిరోజు రెండు క్లాసులు ఉంటాయి. ఈవినింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. మీ కాలేజ్ టైం అయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. మీకు రెండే క్లాసులు ఉంటాయి, ఐదర్ ఫిజిక్స్ బయాలజీ లేదంటే కెమిస్ట్రీ బయాలజీ, అలాగే ఉంటాయి. ఓకే, ఇక క్లాసులు రోజు ఉంటాయి. రోజు సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్లోగా మంచిగా డీటెయిల్డ్ గా మన సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. నా క్లాస్ మీరు వచ్చినట్లయితే డౌట్ సాల్వింగ్ అనేది ఇన్స్టెంట్ గా ఉంటుంది. అక్కడే మీరు డౌట్ అడిగి అక్కడే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. మీకు ఫర్ సపోజ్ చదువుకుంటున్నప్పుడు డౌట్ వచ్చినా ఆ డౌట్ కూడా మీరు అక్కడ అడగచ్చు. సో ఎలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ కూడా మీరు అడిగినా మీకు సాల్వ్ అయిపోతాయి. మీకు నోట్స్ అనేవి వెంట వెంటనే దొరికిపోతాయి. ఫర్ సపోజ్ అకస్మాత్ మీరు ఆ, చూసుకోకుండా క్లాసు లైవ్ పోయింది, మీరు చూడలేకపోయారు, ఓకే, మీరు మిస్ అయిపోయారు. సో అది రికార్డెడ్ సెషన్ల కిందైనా మీకు దొరికిపోతుంది, మీరు రీప్లే చూసుకోవచ్చు. ఓకే, అది కాకుండా పీడిఎఫ్స్ అనేవి మీకు రెగ్యులర్ గా దొరుకుతాయి. ఇంకా తత్వ మెటీరియల్ అనేది వేదాంతో స్పెషాలిటీ డిజైన్ మెటీరియల్ అనేది మీకు దొరుకుతుంది. దేంట్లో అయితే మీరు మంచిగా యాక్చువల్ గాను ప్రాక్టీస్ అది చేసుకోవచ్చు. క్వశ్చన్స్ పీవైక్యూస్ ఎంసీక్యూస్ అన్ని. ఇంకా ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో దీనికన్నా మంచి ఆపర్చునిటీ మీకు లేదు. చాలా తక్కువ రేట్ లో మీకు ఈ కోర్స్ దొరుకుతున్నది. ఇంత తక్కువ రేట్ లో మొత్తం యాడ్ అంతటికి కోర్స్ మీకు ఎవరు ఇవ్వరు, మీకు తెలుసా విషయం. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, టేక్ అ డిసిజన్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డెఫినెట్లీ యూ కెన్ ట్రై దట్ అవుట్. అది కాకుండా డిస్క్రిప్షన్ లో ఇంకొక ఫామ్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. దేంట్లో అయితే మీ అందరిది ఫీడ్బ్యాక్ కావాలి. మేము ఈ ఛానల్ మీద మీకోసం సెషన్స్ ఎలా ప్లాన్ చేయాలి, మీకు ఎలాంటి ఎలాంటి టైప్స్ ఆఫ్ సెషన్స్ కావాలి, ఓకే, మాకు అకాడమిక్ టైప్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ కావాలి సార్, మాకు గైడెన్స్ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ కావాలి, ఇలాగైతే మాకు ఇంకా బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి అని మీరు కమెంట్ లో పెడతారు కదా. అదే ఫీడ్బ్యాక్, అదే కమెంట్స్ ఏదైతే ఉన్నదో వెళ్ళి ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో పెట్టండి. కింద ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది. అర్జునాథ్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ విత్ దిస్ లెట్ us స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఇవాళ సెషన్ లో మనం ఏంటంటే allied హెల్త్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. allied హెల్త్ కోర్సెస్, ఓకే, వీటిని మనం ఏంటంటాం, ఏహెచ్సిస్ అని కూడా అంటాము. ఓకే, ఈ allied హెల్త్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఫర్ సపోజ్ మీరు ఎంసెట్ రాశారు లేదంటే ఐపీ కంప్లీట్ చేసుకున్నారు, కానీ ఎంసెట్ లో మీరు అంత మంచి మార్క్స్ స్కోర్ చేయలేపారు మీరు అనుకున్నంత. సో మీకు అనిపిస్తున్నది నాకు మేబీ అగ్రీలో లేదంటే వెటనరీలో ఫార్మసీలో, ఇంకా మీకు ఫార్మసీలో ఫస్ట్ సపోజ్ ఇంట్రెస్ట్ లేదు, నర్సింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ మేబీ నర్సింగ్ లో దొరుకుతుందో లేదో కూడా డౌట్ గా ఉంది. అట్ దట్ టైమ్ allied హెల్త్ కోర్సెస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ యూ. allied హెల్త్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఐపీ బేస్డ్ మీద మీకు యాక్చువల్ గాను అడ్మిషన్స్ జరుగుతాయి. అంటే మీకు మెరిట్ బేసిస్ లో అడ్మిషన్ జరుగుతుంది. వెదర్ మీరు ఆంధ్ర అవనండి లేదంటే తెలంగాణ అవనండి, ఈ రెండు స్టేట్స్ నుంచి మీరు ఏ స్టేట్ నుంచి అయినా కూడా మీకు ఈ పర్టికులర్ allied హెల్త్ కోర్సెస్ చాలా యూస్ఫుల్, ఐపీ బేస్ మీద దొరుకుతాయి. అయితే కొన్ని చోట్ల అయితే ఈఎఫ్సెట్ బేస్డ్ మీద కదా సార్ అంటారు. ఎస్, ఓకే, మీకు ఎస్పెషల్ గా రెండు ఉన్నాయి. ఏపీలో వచ్చేసి ఏపీలో వచ్చేసి ఎస్విఐఎంఎస్ ఉన్నది. ఏపీలో ఉన్న ఎస్విఐఎంఎస్ లోని, ఓకే, ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈఎఫ్ సెట్ త్రూ గానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈఎఫ్ సెట్ త్రూ గానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో వచ్చేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో, నిమ్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, అందులో కూడా ఈఎఫ్ సెట్ త్రూ గానే ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఈఎఫ్ సెట్ త్రూగా ట్రై చేస్తూ తీసుకుందాం అనుకుంటున్నారు మంచి కాలేజ్ అంటే బోత్ ఆఫ్ దీస్ ఆర్ ఆటోనమస్ కాలేజెస్, చాలా మంచి కాలేజెస్. వీటన్నిటిలో మాత్రం ఇవన్నీ ఏవైతే allied హెల్త్ కోర్సెస్ ఉన్నాయో అవి 4 ఇయర్ కోర్సెస్ కింద దొరుకుతాయి మీకు. ఓకే, నార్మల్ గా మీరు ఐపీ బేస్ మీద ఏదైతే నార్మల్ వేరే మెడికల్ కాలేజెస్ లో వాటిలో చూస్తారో అక్కడ మీకు ఇవి 3 ఇయర్ కోర్సెస్ కింద ఉంటాయి. ఓకే, 3 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. కానీ మీరు ఫర్ సపోజ్ ఈ రెండు కాలేజీల్లో చేస్తున్నారంటే 4 ఏళ్ళు కోర్సెస్ ఉంటాయి ఎక్కువగాను. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనిస్థీషియా టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ, ఆప్థమాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇవన్నీ కోర్సెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా, అది అన్నమాట. ఇప్పుడు మనం టాప్ 3 కోర్సెస్ ఏవైతే ఎక్కువగా స్టూడెంట్స్ చూస్ చేసుకుంటారో ఆ మూడు కోర్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం.
ఫర్ సపోజ్ మీకు ఈ 3 కోర్సెస్ కాకుండా ఇంకా వేరే కోర్సెస్ లో కూడా కంపారిజన్ కావాలి, ఇంకా వేరే కోర్సెస్ గురించి కూడా డీటెయిల్డ్ గా నేను మీకు చెప్పాలి అంటే కింద మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పచ్చు. ఓకే, క్లియర్ గా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నిటికన్నా ఫస్ట్ మనం మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఏదైతే ఉందో, ఓకే, ఎంఎల్టీ, ఓకే, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనే కోర్స్ అన్నమాట. ఈ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఏదైతే కోర్స్ ఉన్నదో నేను చెప్పినట్టు 3 ఇయర్స్ లేదంటే 4 ఇయర్ కోర్స్ అన్నమాట. ఇది ఇట్స్ 3 ఇయర్ ఆర్ 4 ఇయర్ కోర్స్ విచ్ యూ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో వచ్చేసి మనకి కోర్స్ డ్యూరేషన్ దాదాపు 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు ఉంటుంది. ఓకే, అది కాకుండా దీని ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏదైతే ఉందో ఈ కోర్స్ అయిన తర్వాత దాదాపు ఒక 3 to 4 lakhs పర్ ఇయర్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇది ఇలా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యి మీరు ఇంకా 6 to 7 lakhs వరకు కూడా మీరు సీనియర్ పొజిషన్స్ లోకి వెళ్తే మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఫర్దర్ దీంట్లో ఎంఎస్సి ఎంఎల్టీ కూడా ఉన్నది. ఎంఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కూడా మీరు అకాడమిక్ గా చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఫీల్డ్ లోనే మీరు టీచింగ్ లో వెళ్దాం అనుకుంటున్నారు అన్న కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను దీని అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎక్కువగా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే వెరీ వెల్ అండ్ గుడ్, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను దాని గురించి. ఇప్పుడు ఈ కోర్స్ గురించి మాట్లాడుకుందాం అన్నిటికన్నా ఫస్ట్, ఓకేనా. సో కోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఏం జరుగుతుందంటే బేసిక్ గా మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మీకు ఫస్ట్ సపోజ్ జ్వరం వచ్చినా, జలుబు దగ్గు ఏమైనా వచ్చినా, బేసిక్ గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీకు బ్లడ్ టెస్ట్ చేయించమంటారు. ఓకే, సో మీరు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఓకే, ఈ బ్లడ్ టెస్ట్ లోనే మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్, మీ వైటమిన్స్ ప్రొఫైల్ ఏంటి, మినరల్ ప్రొఫైల్ ఏంటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, డయాబెటీస్ ప్రొఫైల్ ఏంటి, గ్లూకోజ్, ఇవన్నీ మీకు చెక్ చేయడం జరుగుతుంది కదా. ఇవన్నీ మీరు జస్ట్ బ్లడ్ శాంపిల్ ఇచ్చి వచ్చేస్తేనే మీకు అన్ని రిపోర్ట్లు చక్కగా వచ్చేస్తాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే బికాస్ దేర్ ఆర్ యాక్చువల్లీ మెనీ స్టూడెంట్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్ కోర్స్. ఎవరైతే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేస్తున్నారో వాళ్ళకి దీని గురించి చాలా ఐడియా ఉంటుంది. వాళ్ళే ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, శాంపిల్ కలెక్ట్ చేస్తారు, టెస్ట్ అది కండక్ట్ చేస్తారు. ఓకే, సో మీకు ఈ పర్టికులర్ ఫీల్డ్ ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తున్నది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది అంటే బేసిక్ గా ఏమీ లేదు, మీరు ల్యాబ్ లో ఎక్కువగా పనిచేయడం ఉంటుంది. ల్యాబ్ లో మీరు ఏవైతే బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్స్ అలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అలాంటి శాంపుల్స్ అన్నింటినీ మీరు టెస్టింగ్ అది చేస్తారు, రిపోర్ట్స్ అవి తీస్తారు. ఫోరెన్సిక్స్ లో కూడా దీనికి చాలా ఉపయోగం ఉంది. ఫర్ సపోజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ లో వాటిలో కూడాను బ్లడ్ ఇంకా యూరిన్ శాంపిల్స్ లేదంటే సీమెన్ శాంపిల్స్ కూడా చెక్ చేయమంటారు. అలాంటప్పుడు కూడా యాక్చువల్ గాను మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే చేస్తారో. కోవిడ్ టైంలోని చాలా మంది ఎవరైతే ఎంఎల్టీ చేశారో వాళ్ళ వల్లనే యాక్చువల్ గా కోవిడ్ లో చాలా మంది సర్వైవ్ అవ్వగలిచారు. వాళ్ళే యాక్చువల్ గా వచ్చి కోవిడ్ టెస్ట్ అనేవి పర్ఫామ్ చేశారు. ఓకే, సో దట్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎవరైతే టెక్నీషియన్స్ చేశారో. ఓకే, అది అన్నమాట. సో దీనికి వచ్చేసి టాప్ కాలేజెస్ ఏమిటంటే ఉన్నాయి ఆంధ్రాలో. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజ్, ఇంకా తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్. నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు. అందులో ఇక్కడైతే మీకు 4 ఇయర్ కోర్స్ ఉంటుంది అన్న, ఇట్స్ 4 ఇయర్ కోర్స్ ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజ్ దగ్గర, ఎస్విఎంఎస్ కింద వస్తుంది కదా అది. సో దిస్ ఇస్ బేసికల్లీ టాప్ గవర్నమెంట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి విఐఎంఎస్ కాలేజ్, దాని తర్వాత డిడిఆర్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, దాని తర్వాత రాజమండ్రిలో వచ్చేసి జిఎస్ఎల్ కాలేజ్, దాని తర్వాత ఎంఈ కాలేజ్ గుంటూరు, వెంకట పద్మావతి కాలేజ్ తిరుపతి, శ్రీ ఆదిశివ సద్గురు కాలేజ్ ఏదైతే ఉన్నదో గుంటకల్లో అది, ఇంకా శ్రీ శ్రీనివాస ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కర్నూలు. వీటన్ని చోట్ల మీకు ప్రైవేట్ కాలేజీలు ఇవి. దిస్ ఆర్ ద టాప్ కాలేజెస్ విచ్ హ్యావ్ ఎంఎల్టీ అనే కోర్సు వాళ్ళ దగ్గర ఉంది. సో మనకి గవర్నమెంట్ కి ఇంకా ప్రైవేట్ కి సీట్ కి యాక్చువల్ గా ఫీజు ఎంత మారుతుందో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో తెలంగాణలో కూడా మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ తెలంగాణలో ఉస్మానియా కాలేజ్, గాంధీ, కాకతీయ, ఇంకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఏదైతే ఉన్నాయి ఈ 4 చోట్ల మీకు యాక్చువల్ గాను ఓకే గవర్నమెంట్ కాలేజెస్. వీటిలో అడ్మిషన్ దొరికితే సూపర్. ఇంకా ఇక్కడ నిమ్స్ యాడ్ చేయలేదు వాళ్ళు, నేను యాడ్ చేస్తున్నాను అనమాట, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సారీ మెడికల్ సైన్సెస్. ఓకే, అది. నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణలో మాట్లాడుకున్నట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మీరు చేయాలనుకుంటే జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ వరంగల్, చందన కాలేజ్ ఆఫ్ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నల్గొండ, బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ సైన్సెస్ నల్గొండ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, ఇంకా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ హైదరాబాద్. ఈ 5 కాలేజీలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద టాప్ 5 ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడు ఈ కాలేజీలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీనికి సెపరేట్ గా దీనికి కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుందని మీరు అడుగుతారు. సో వీటన్నిటికీ కౌన్సిలింగ్ ఆంధ్రాలో వచ్చేసి, ఓకే, ఆంధ్రాలో మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రాలో వచ్చేసి మీకు నార్మల్ గా ఎస్విఐఎంఎస్ వెబ్సైట్ లో వాళ్ళది సపరేట్ గా జరుగుతుంది. అది కాకుండా సపరేట్ గా చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గాను ఓకే
వైఎస్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అది మనం ఎన్టీఆర్ యుహెచ్ఎస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఈ వెబ్సైట్ మీద మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఆంధ్ర స్టూడెంట్స్ కి. ఎస్విఎంఎస్ ది సపరేట్ గా జరుగుతుంది అన్న. ఎస్విఎంఎస్ ఏదైతే ఉందో అది సపరేట్ గా పారామెడికల్ కోర్సెస్ కి సపరేట్ గా కండక్ట్ చేస్తారు. సో వీటిని అలైడ్ హెల్త్ కోర్సెస్ ఇంకా పారామెడికల్ కోర్సెస్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రలో వచ్చేసి 32 ఉన్నాయి, తెలంగాణలో 20 ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు పెంచుతున్నారు, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతున్నాయి. సో నో నీడ్ టు వరీ. ఇక్కడ మీకు నిమ్స్ ది సపరేట్ గా కౌన్సిలింగ్ జరుగుతుంది. దిస్ ఇస్ సపరేట్ కౌన్సిలింగ్ అనేది నిమ్స్ ది జరుగుతుంది. అది కాకుండా మీకు ఓకే కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో కూడా మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది కామన్ కౌన్సిలింగ్, ఇది ఓన్లీ నిమ్స్ కౌన్సిలింగ్ సపరేట్ గా జరుగుతుంది. సో ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు 2 కౌన్సిలింగ్, ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా 2 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది అన్నమాట. ఇప్పుడు మనకి క్యాస్ట్ ఫీజు వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట. చూడండి, మనకి దీంట్లో మేనేజ్మెంట్ కోటా తీసుకున్నంత పరిస్థితి ఏమి రాదు, సో నేను అది ప్రిఫర్ గా చేయను. కానీ మనకి కేటగిరీ ఏ సీట్ గవర్నమెంట్ కాలేజీలోనే మీకు దొరికింది అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఇది ప్రైవేట్ కాలేజ్, సారీ దిస్ ఇస్ ప్రైవేట్ కాలేజ్, ఇది కేటగిరీ బి సీట్, ఇది కేటగిరీ సి సీట్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కేటగిరీ ఏ సీట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ కాలేజ్ లో అయితే 18,000 టు 20,000 పర్ ఇయర్. ఇది మళ్ళీ నేను అన్నిటికీ చెప్తున్నాను, ఇది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అవనండి, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అవనండి, అనెస్థీషియా, రేడియాలజీ, దాని తర్వాత మీకు ఇంకా ఉన్నాయి కదా ఆప్థమాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఫీజులు ఇలాగే ఉంటాయి దాదాపు. 18 to 20K పర్ ఇయర్ తోటి మీకు గవర్నమెంట్ కాలేజ్ లో ఎస్విఎంఎస్ లో దొరికిందంటే 25K పర్ 25K పర్ ఇయర్, 30K పర్ ఇయర్ తో అయిపోతుంది. అదే మీకు ఫర్ సపోజ్ ప్రైవేట్ కాలేజ్ లో దొరికింది కౌన్సిలింగ్ త్రూగా అంటే 50 to 60K. లేదు మీరు మేనేజ్మెంట్ కోటా త్రూగా తీసుకుంటున్నారు, ఎన్ఆర్ఐ కోటాలు అని అన్ని ఏవైతే ఉన్నాయో లాస్ట్ లో కొన్ని సీట్లు ఉంటాయి దానికి 80K to 1 lakh పర్ ఇయర్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ అయితే ఉండదు. సో మీకు ఫీజు అనేది కంపారిటివ్ గా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మీకు ఫీజు ఎక్కువ ఉండదు. మీరు నార్మల్ గా మీరు యాక్చువల్ గా సీట్స్ నిజంగా సంపాదిస్తున్నారు అంటే మీకు మంచి ఫీజులోనే ఉంటుంది, మీకు మీకు అఫోర్డబుల్ గా ఉంటుంది. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎనస్థీషియా టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఎనస్థీషియా టెక్నాలజీ. సో ఎనస్థీషియా టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ అనదర్ పర్స్యూడ్ కోర్స్. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా అలాంటిది ఉందన్నమాట. ఈ కోర్స్ వచ్చేసి 4 years కోర్సు. మీరు నిమ్స్ లేదు అంటే ఎస్విఎంఎస్ లో చేస్తున్నారంటే నేను అన్నట్టు మీకు 4 year కోర్సు, లేదంటే నార్మల్ గా అయితే ఇట్స్ 3 year కోర్స్ ఉంది. ఓకే, సో దీని కోర్స్ పేరు కూడా మారుతూ ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్పేస్తాను. కొన్ని చోట్ల ఎనస్థీషియాలజీ అంటారు, కొన్ని చోట్ల ఎనస్థీషియా టెక్నాలజీ అంటారు. ఓకే, బిఎస్సి ఎనస్థీషియా మాత్రం కూడా అంటారు. సో ఇలాగ పేర్లు మారుతాయి, బట్ ద కోర్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 5 to 6 lakhs వరకు ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైతే ఎంఎల్టీకి ఉందో అదే మోడ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ దీనికి ఉంటుంది. కోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఏ ఫీల్డ్ లో ఉంటారు, మీరు ఏం వర్క్ చేస్తారు, దీంతో సంబంధించి మనం మాట్లాడుకోవాలి. సో మీరు యాజ్ అనస్థీషియా స్పెషలిస్ట్ గా మీరు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్ గా యాక్చువల్ గాను అనస్థీషియా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని అసిస్ట్ చేస్తారు. అది కాకుండా మీ పని ఏమిటి ఉంటుందంటే, బేసిక్ గా అనస్థీషియా అనేవి ఏంటి మెడిసిన్స్ అంటే, ఎప్పుడైతే సర్జరీస్ జరుగుతాయో సర్జరీస్ లోని అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది, ఏదైతే ఆ పర్టికులర్ రీజన్ ని నమ్ చేసి పడేస్తుంది. ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ఈ ఏరియాలో నాకు సర్జరీ జరుగుతున్నది అనుకోండి. ఆ ఏరియాలో సర్జరీ జరుగుతున్నదంటే ఆ సర్జరీ జరుగుతున్నప్పుడు స్కిన్ ఓపెన్ చేయడం జరుగుతుంది, అక్కడ రిపేర్ అది చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు చాలా ఎక్కువ పెయిన్ అవుతుంది పేషెంట్స్ కి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం అయితే పడుకోపెట్టరు పేషెంట్ ని, పేషెంట్ లేచే ఉండాలి, ఆ సర్జరీ వాళ్ళ ముందే జరుగుతున్నది. సో ఆ పెయిన్ వాళ్ళు భరించలేకపోతారు అనమాట. సో అందుకే ఏం చేస్తారంటే, టు అసిస్ట్ విత్ దాట్ అనస్థీషియా అనేది ప్రొవైడ్ చేస్తారు. అనస్థీషియా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ అనేది ఉండదు, అక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న నర్వ్స్ ఏవైతే ఉన్నాయో నంబ్ అయిపోతాయి, ఇక నర్వ్ సిగ్నలింగ్ ఆగిపోతుంది పూర్తిగాను. దాని వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ పెయిన్ ఉండకపోవడం వల్ల ఈజీగా సర్జరీ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా సార్లు దాన్ని మనం లోకల్ ఎనెస్థీషియా అంటాం. అలాగే లోకల్ ఎనెస్థీషియా కాకుండా సిస్టమిక్ ఎనెస్థీషియా అని కూడా ఇస్తారు. సిస్టమిక్ అంటే మొత్తం బాడీ అంతటికి ఇస్తారు, కానీ చాలా తక్కువ. అది ఎక్కువగా ఎప్పుడు ఇస్తారంటే హార్ట్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్ లాంటివి ఉన్నప్పుడు ఇస్తారనమాట, లేదంటే ఎక్కువగా ఎవరు అవి. సో ఇవన్నిటిని అసిస్ట్ చేయడానికి మీరు అక్కడ డాక్టర్స్ తో ఉంటారు. మీరు వీటి గురించి చాలా బాగా చదువుకుంటారు, వాటితో సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఆ డోసేజెస్ ఎలా ఉంటాయి, ఎంతెంత డోసేజ్ ఇవ్వాలి. ఇక్కడ డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎనెస్థీషియా కెన్ బి వెరీ డేంజరస్. మీరు అవసరం కన్నా ఎక్కువ డోసేజ్ ఇచ్చారనుకోండి, పేషెంట్ పడుకోవడమే కాదు కదా, పర్మనెంట్ గా పడుకుని పోతాడు అనమాట. ఇంకా మరి పేషెంట్ లేవక్కర్లేదు, ఇంకా అలా అలా అయిపోతుంది అనమాట సిచ్యువేషన్. సో ద డోసేజ్ మీన్స్ అ లాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనెస్థీషియా.
చాలా కేర్ఫుల్ గా డోసేజ్ ఇవ్వాలి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకుంటారు విత్ రెస్పెక్ట్ టు ఎస్టీషా ఆర్ ఎస్టీషా టెక్నాలజీ. సో మీరు నిజంగా ఈ కోర్సులో ఇంట్రెస్టెడ్ అయితే మీకు టాప్ కాలేజెస్ చెప్తాను. దట్ ఈస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, గీతం వైజాగ్, ఇంకా పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. ఇవి వచ్చేసి టాప్ కాలేజెస్ ఆంధ్రాలో. తెలంగాణలో వచ్చేసి ఒస్మానియా మెడికల్ కాలేజ్, నిమ్స్, ఇంకా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ సైన్సెస్ లో ఈ కోర్స్ అవైలబుల్ గా మీకు ఉంటుంది అనమాట. ఓకే, ఫీజు అనేది యాజ్ యూజువల్ ఎంఎల్టీ లాగే ఉంటుంది, మీకు పెద్ద మార్పు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు కార్డియా కేర్ టెక్నాలజీ అంటాం, లేదంటే కార్డియాక్ కేర్ అని అంటాం, లేదంటే కార్డియాలజీ అనొచ్చు, కార్డియాక్ టెక్నాలజీ అనొచ్చు, చాలా పేర్లు ఉన్నాయి. సో ఈ కోర్స్ వచ్చేసి 4 ఇయర్స్ లేదంటే 3 ఇయర్ కోర్సు. 4 ఇయర్స్ నేను చెప్పాను ఎస్విఎంఎస్, ఇంకా నిజాం ఇన్స్టిట్యూట్ లో ఉంటుంది. ఓకే, సిమిలర్ దీంట్లోనే మీకు ప్రాస్పెక్టివ్స్ కూడా సేమ్. ఓకే, వీటన్నిటికీ లాస్ట్ లో నేను ఏది మీకు బెస్ట్ అని కూడా చెప్పేస్తాను, కొంచెం ఆగండి. ఓకే, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మెరిట్ లిస్ట్ నేను చెప్పినట్టు మీకు జూలై ఆగస్ట్ నుంచి దీంట్లో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. దీంట్లో మీకు కరికులంలో ఏంటంటే ఉంటాయో అన్నది నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీకు హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, కార్డియాక్ టెక్నాలజీలో ఇంకా డెప్త్ గా నేర్చుకుంటారు. అడ్వాన్స్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ, కార్డియాక్ ఎథరైడరైజేషన్, ఇవన్నీ నేర్చుకుంటారు. అంటే బేసిక్ గా మీ అందరికీ తెలిసి ఉండాలి, ఎప్పుడైతే మీరు యాక్చువల్ గా హాస్పిటల్స్ లో చూస్తారు, హాస్పిటల్లో ఈసీజీ మషిన్స్ ఉంటాయి. ఓకే, ఐసీజీ మషిన్స్ కాకుండా బోల్డ్ అన్ని వెంటిలేటర్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి రెస్పిరేటరీ కేర్ టెక్నాలజీ అని కూడా ఇంకోటి ఉంది, రెస్పిరేటరీ కేర్ అని కూడా ఉంది. ఓకే, సో వాళ్ళు వెంటిలేషన్ వాటన్నిటిని చూసుకుంటారు. సో బేసిక్ గా ఇవాళ రేపు మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఇలాంటివన్నీ జాబ్స్ ది యాక్చువల్ గా నెసెసిటీ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు హాస్పిటల్లోని ఎప్పుడైతే పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయో డాక్టర్స్ అన్ని చూసుకోవడం కుదరదు, నర్సులకి అన్ని రాదు. ఓకే, డాక్టర్స్ కి అన్ని చూసుకోవడం అవ్వదు, నర్సులకి అన్ని రావు, అండ్ డాక్టర్స్ కి ఎక్విప్మెంట్ బేస్డ్ నాలెడ్జ్ సరిగా ఉండదు. వెదర్ అది మీరు అనెస్థీషియా టెక్నాలజీ అవనండి, లేదంటే కార్డియాక్ కేర్ టెక్నాలజీ అవనండి, ఎక్విప్మెంట్ బేస్డ్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకుంటారు. సో ఎక్విప్మెంట్ గురించి నాలెడ్జ్ మీకు ఉంటుంది, మీరు చెప్పేసిస్తారు ఈ ఎక్విప్మెంట్ ని ఇలా వాడాలి, ఈ ఎక్విప్మెంట్ ని ఇలా యూజ్ చేయాలని మీరు చెప్పేసిస్తారు. అది కాకుండా డాక్టర్స్ ని ఇంకా నర్సెస్ ని మీరు అసిస్ట్ చేస్తారు. ఓకే, సో ఫర్ సపోజ్ కార్డియాక్ కేర్ తో సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నా, లేదంటే ఎలాంటి టైప్ ఆఫ్ డోసేజెస్ మెడికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు టేక్ కేర్ చేసుకుంటారు అనమాట, మొత్తం ఆపరేషనల్ కేర్ అంతా. అది సో మంచి కోర్స్ ఇది కూడాను. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు ఏంటంటే మీకు ఎంఎల్టీ అనేది అన్నిటికన్నా ఎక్కువ కోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ ఎంఎల్టీకి. మిగతా అన్ని కోర్సెస్ కి నెంబర్ ఆఫ్ సీట్స్ మీకు తగ్గిపోతాయి, ఎందుకంటే అది ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్ కూడా చేసుకోరు. ఇంకా ఈ కోర్స్ ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి, కానీ ఎంఎల్టీ చాలా రోజుల నుంచి ఉన్నది, అందుకు అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ కోర్స్ అన్నమాట. సో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్విఎంఎస్ ఒకటి, ఎస్వి మెడికల్ కాలేజ్, దాని తర్వాత పిఎస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది. ఓకే, అది అన్నమాట. అది వచ్చేసి ఆంధ్రాలో. తెలంగాణలో వచ్చేసి నిమ్స్, ఇంకా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉందో అవి రెండు మీకు వస్తాయి అన్నమాట. సేమ్ ఫీ స్ట్రక్చర్ సేమ్ గా ఉంటుంది. మీకు జాబ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా నేను మీకు ఇక్కడ ఎన్లిస్ట్ చేస్తాను, చూసుకోవచ్చు. మీ శాలరీ వచ్చేసి 5 to 6 lakhs వరకు ఉంటుంది స్టార్టింగ్ లో, అండ్ ఇట్ కెన్ ఇంక్రీజ్ అప్ టు 10 ఆల్సో, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఎలా చేస్తున్నారు అన్నది. ఐసీలో మీరు చూసుకుంటున్నారా ఏంటి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ యాక్చువల్లీ డెసిగ్నేషన్స్. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మీరు వర్క్ చేయొచ్చు, కార్డియాలజిస్ట్ గా, టెక్నీషియన్ గా, ఐసీయూ ఇంటర్వెన్సిస్ట్, ఇంటెన్సివిస్ట్ గా, ఇంకా మెడికల్ సోనోగ్రాఫర్, ఇవన్నీ మీకు జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు అందరికి. అది కాకుండా ఇవన్నీ కోర్సెస్ లో మీకు అకాడమిక్ గా కూడా మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు, అంటే అకాడమిక్ గా మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు అంటే మీరు ఎంఎస్సి ఇంకా పిహెచ్డిస్ కూడా కంప్లీట్ చేయొచ్చు వీటిలోని. అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఫీల్డ్ లో అంటే అది కూడా చేయొచ్చు. అకాడమిక్ గా మీరు ఫర్దర్ ముందుకెళ్ళి టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు ఇదే ఫీల్డ్ లో, అది కూడా మీరు చేయొచ్చు. ఓకే, అదే కాకుండా మీరు ఇదే ఫీల్డ్ నుంచి ఇటు అటు డైవర్ట్ కూడా అవ్వచ్చు. ఇలాంటి బోల్డ్ కోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆప్థమాలజీ, రెస్పిరేటరీ కేర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ బోల్డ్ కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిలో ఈ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఉంటాయి. సో నేను చెప్పిన కోర్సెస్ తప్ప మీకు ఇంకా ఏమైనా కొత్త కోర్సెస్ గురించి నేర్చుకోవాలి అంటే తెలుసుకోవాలని ఉన్నది, ఇంకా వీటి గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలని ఉన్నది. ఓకే, వీటి కట్ ఆఫ్స్ అనేవి మనకి ఇంకా అవైలబుల్ గా లేవు, డేటా క్లియర్ గాను. నాకు తెలుసు మీరు అందరూ అంటారు కట్ ఆఫ్స్ ఏమిటి, మాకు ఎంత మార్క్స్ వస్తే మాకు సీట్ వస్తుందని, కానీ దీని గురించి డేటా అనేది క్లియర్ గా ఆన్లైన్ లో ఇవ్వడం జరగలేదు ఎక్కడాను. సో అందుకే మనం కొంచెం ఆగుతున్నాం. బట్ ఇఫ్ సపోజ్ అలాంటిది ఏమైనా డేటా నాకు దొరికినట్లయితే, లభించినట్లయితే, నేను డెఫినెట్లీ మీ ముందు తెచ్చి ప్రెజెంట్ చేసేస్తాను అది, సో దట్ యూ విల్ హ్యావ్ అ క్లియర్ ఐడియా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంతవరకు ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ మీకు రావచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిందంతా మీకు అందరికీ క్లియర్ గా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్
విషయంతో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏం డౌట్స్ ఉన్నా ఈ కోర్సెస్ తో సంబంధించి, లేదంటే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కిందన కమెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నేను రిప్లై చేసినా చేయకపోయినా మీ డౌట్స్ చదివి దాంతో సంబంధించి ఒక కొత్త వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను అడ్రస్ చేయడానికి అన్ని డౌట్స్ ని. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ ఛాంపియన్స్. సో మీ కమెంట్స్ చాలా వాల్యుబుల్ నా కోసం, డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎవరెవరికైతే యూస్ఫుల్ అనిపించచ్చో వాట్సాప్ లో ఇంకెక్కడైనా కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి మరి, లేట్ ఎందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇలాంటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఛాంపియన్స్. బాయ్.